కౌన్సిలర్స్ అంతా కూడా ఏదో తీర్థయాత్ర వినారా, లేకపోతే విహారయాత్ర వినారా, లేకపోతే అలిగిన యాత్ర వినారా, ఇక బయటికి రాలే న్యూస్ వస్తుంది. అల్లుడి యాత్ర అయినా విరహయాత్ర, సో విహారయాత్ర పోయి విరహయాత్ర పోయినారట. సరే, వాళ్ళల్లో కొంతమంది టచ్లు ఉండాలి, నాకేం పర్వాలేదు. కౌన్సిలర్లు కూడా చాలా వాటికి మ్యాక్సిమం పోయిన వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. తొందరలోనే వాళ్ళు కూడా వస్తారు, కొంతమంది మ్యాక్సిమం కూడా వస్తారు. తప్పకుండా అంటే మనం కూడా పెద్ద మనసు చేసుకొని ఆహ్వానించాలి. రేపు మనం గెలవాలి, గుర్తుపెట్టుకోండి. పార్టీ రేపు అధికారంలోకి రావాలి. నాకేం కోరిక కాదు, ఓటు కాదు. మీకుండే నేను మొదటి నుంచి చెప్తున్నా, కష్టకాలంలో గతంలో ఎప్పుడు చూడనంత కష్టకాలం ఈసారి 5 సంవత్సరాలు చూసినాం మనం. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే పార్టీ వెంట నా వెంట నడిచారో వాళ్ళని జీవితంలో మర్చిపోను. వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రానియను, గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, మీరు నాతో కూడా చెప్పించుకోవాల్సిన పని లేదు. వచ్చే వాళ్ళని రానియండి, మీ స్థానం ఎక్కడ తగ్గదు. ఎందుకంటే ఈసారి అంత కష్టాలు పడినాం. గతంలో కూడా అపోజిషన్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనం ఇన్ని ఫేస్ చేయలే. అధికారులను కలుస్తుంటే ఒక పని కాకుండా ఓ పని అవుతా ఉండే. కలెక్టర్ని కలిసినా, ఎస్ఐలు కలిసినా, సీఎల్ని కలిసినా, డీసీలు కలిసినా, ఆర్టీఓలు కలిసినా, ఎవరిని కలిసినా కలుస్తుంటే నమ్మ 5 ఏళ్ళలో కలెక్టర్ ఆఫీసే చూడలేదు. అవునా? ఇంతకుముందు మనం ఎన్నిసార్లు పోతుంటే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ. ఎస్పీ ఆఫీస్ ఒకసారి 2 సార్లు చూశానప్ప. కలెక్టర్ ఆఫీస్ అయితే ఒకటే సరే, అది కూడా పాప పెళ్లి పిలిచని పోయినా నన్ను తప్ప ఆఫీసులో చూడలే. మన ఆర్డీఓ ఆఫీస్, మన ఆత్మకూరు వచ్చి ఆర్డీఓ ఆఫీసులోకే పోలే. అంటే వాళ్ళకే పని లేదు, మనకేం చేస్తాడు పాపం. రెండోది పోయినా ఎందుకు సార్ రాలే, ఫోన్లో మాట్లాడితే ఎందుకు సార్ కాదు కదా సార్, ఎందుకు సార్ అని. ఇంత దరిద్రమైన పరిపాలన తయారేసి వచ్చింది. సో ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ప్రజల తరపున ఉండి పోరాడుతూ ఉంటది. గతంలో ఎంతో మంది కలెక్టర్లు మన అధికారం లేనప్పుడు కూడా కొంత పని జరుగుతూ ఉండేది. న్యాయం ఉంటే పని చేస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఈరోజు అట్లా లేదు కదా పరిస్థితి. సో ఇవన్నీ పోవాలా, మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబడాలా, ప్రజల తరఫున మనం నిలబడాలా, వాళ్ళ కష్ట సుఖాల్లో మనం భాగం పంచుకోవాలా, పని చేయాలా. ఇవన్నీ జరగాలంటే మన పార్టీని గెలిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఉందని అహంకారంతో ఉన్నారు. డబ్బు ఎల్లవెల్ల పనిచేయదు, కానీ ఆ డబ్బుతో ఎంతో మంది ప్రభావ పెట్టడానికి చూస్తారు. ఈసారి లేదు, వాళ్ళు ఎంత ప్రభావం పెట్టినా కూడా కానీ కొంతన్న మార్పు రానికి ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు కూడా మీ గ్రామాలలో, మీ వార్డు పరిధులలో ప్రయత్నం చేయండి. పనిచేసే వాళ్ళని మనం తీసుకుందాం పార్టీకి. పెద్ద తలకాయలు ఉంటే ఏం పని చేయవు, వాడు వచ్చి పక్కన సీటు కావాలి, వాళ్ళ వద్దునైనా మనకు పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కూడా. అవునా? సో వాళ్ళకి అవకాశం ఇద్దాం, పని చేయనియండి. మీకున్న విలువలు మీకుంటాయి, వాళ్ళకున్న విలువలు వాళ్ళకు ఉంటాయి. రేపు మనం గెలవాలి. ముందు ఫస్ట్ ప్రయారిటీ అది. మనం గెలవాలా, కార్యకర్తలు విసారి బాగా చేసుకోవాలా, ప్రజలకు చేయాలా, ఈ అరాచక పాలన పోవాలా, ప్రజాస్వామ్యం నిలబడాలా. మాట్లాడేదానికి హక్కు పోతా ఉందంటే ఒక్కసారికి ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఉంటే రేపు రెండోసారి చేస్తే ఎట్లా పరిస్థితి చూడండి. గ్రామాలలో మనం ప్రజావేదిక ద్వారా మీటింగ్లు పెట్టుకుని కూడా చెప్తున్నాం ప్రజలకు అందరికి కూడా. మనం ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినందుకు ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాయినా రేపు ఆ భూ సర్వేలు పెట్టారు, మీరు భూములు కూడా గుంజుకుంటారు. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇవి. దానికి నిదర్శనమే జరిగింది కూడా కదా. మన రామనాయుడు గారు ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ లో ఆ టిడ్కో ఇల్లు ఇస్తే వాళ్ళకి తెలియకుండా లోన్లు తీసుకున్నారు గవర్నమెంట్. గవర్నమెంట్ తీసుకుపోయిందా, జగన్మోహన్ తీసుకున్నాడా, వాళ్ళ మంత్రులు తీసుకున్నాడు, ఎవరు ఇంతవరకు చెప్పడం లేదు. లోన్లు అయితే తీసుకున్నారు. ఈయన వెళ్ళే తెలుదు బెనిఫిషియర్కు. ఆ ఇల్లు ఇచ్చినవానికి వానికి వెళ్ళే తెలుదు వాని మీద లోన్ ఉందని. లోన్ కట్టండి అని ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. రేపు మన పొలాలు కూడా గుంజుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇంతమంది గతంలో చూసుకుంటే మన పేపర్లు ఇస్తా ఉంటాయి, బాండ్ పేపర్లు, కాగితాలు. ఇప్పుడు ఏం లేవు, తెల్ల కాగితం ఇస్తున్నాడు. అట్లాగే పాస్బుక్ అంటే జగనన్న బొమ్మ, ఈ నాయన సొమ్మని ఈడేమో కొనిచ్చాడు మన స్వామి, జగన్మోహన్ బొమ్మ. ఇది ఎక్కడ కర్మరా స్వామి మనకు? మన ఆస్తులు, మన భూములు, మన నాయనగారు, మన తాతగారు సంపాదించిన వాళ్ళ పైన కూడా వీళ్ళ బొమ్మలు వేసుకుంటే ఏం చెల్లుబాటు అవుతాయి? గతంలో మనం ఇది ఒక 2 సంవత్సరాల కింద గుర్తుంది మీకు, మర్చిపోయిండరు. పట్టాలు గతంలో ఇచ్చిన పట్టాలకు 10,000 రూపాయలు కట్టరు, మీకు అన్ని అమ్ముకుని హక్కు కూడా ఇస్తాం, బ్యాంకులో పెట్టుకుని హక్కు ఇస్తామని చెప్పి. ఇప్పుడు కట్టిన బ్యాంకు పోతే పలకరించే నా కొడుకు వెళ్ళాడు. అమ్ముకున్నామంటే ఇప్పుడు అమ్ముకుని కొన్నాడు. నట్టే ఉంటుంది ఇది కూడా. ఈయన బొమ్మ వేసుకుంటే మన పట్టా మనం బ్యాంకులో పెట్టుకుని కూడా వస్తాం.
ఇక జగన్మోహన్ రెడ్డి నీదే అడుగుతాడు బ్యాంక్ వాడు మనం బ్యాంకులో లోన్ ట్రాప్ లోన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే మార్టిగేజ్ లోన్ తెచ్చుకోవాలన్నా మన పాస్పోర్ట్ పెట్టి జగన్ బొమ్మ వస్తుంది నీ బొమ్మ లేదంటే అదే పరిస్థితి వస్తుంది, ఆ కర్మ వస్తుంది లాస్ట్ కు. సో ప్రజలే కాదు మనం కూడా బాధితులు అవుతాం, రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు బాధితులు అవుతారు. సో ఈ దరిద్రం వల్ల పోవాలంటే మనందరం కాబట్టి కష్టపడాలా. చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా అందరం కూడా ఇంకా మీద ఫీల్డ్ లో ఉండాలా. ఎక్కడ కూడా నిద్రపోవడానికి అవకాశం లేదు. బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఇంకా పని పెంచుదాం, మనము ఇంకా ప్రజల్లో ఉందాము. తొందరలోనే అంటే మళ్ళా కూడా రేపు లోకేష్ బాబుది మేము పోయి వచ్చిన తర్వాత మళ్ళీ డోర్ టు డోర్ ప్లాన్ చేసుకుందాం ఖచ్చితంగా. జనవరి నుంచి అంటే ఈ నెల నుంచే విగ్రస్ గా ప్రజల్లో ఉందాము. రెండోది ఒక పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మనతో మాట్లాడి కాన్ఫరెన్స్ అంతా ఒక రౌండ్ పాదయాత్ర పెడితే కూడా ఎట్లుంటుందని చెప్పేసి అది కూడా ఆలోచన చేస్తాం. ఇంకా ఫైనల్ కాలేదు. సో ఏదైనా నిత్యం మనము ఇక మీదట ప్రజల్లో ఉండి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి లోకేష్ బాబు గారు కూడా నాకు తెలిసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన కూడా నియోజకవర్గ స్థాయి మీటింగ్లు పెట్టుకుంటాడని చెప్పేసి తెలిసింది. ప్రతి నియోజకవర్గానికి మళ్లీ వస్తాడు. నియోజకవర్గాలలో కార్యకర్తలు మాత్రమే సమావేశం పెట్టుకోబోతున్నాడు నాకు తెలిసి. ఇంకా ఫైనల్ కాలేదు అది, ఎందుకంటే కార్యకర్తలను నాయకులను కూడా ఉత్సాహపరచాలి కదా. సో ప్రతి కాన్స్టిట్యున్సీ మళ్లీ తిరగాలనుకుంటున్నాడు లోకేష్ బాబు. సో ఏదైనా మంచి యువ నాయకత్వం అంటే మంచి అనుభవం ఉన్న నాయకత్వంతో పాటు మంచి యువ నాయకత్వం కూడా మనకు బ్రహ్మాండంగా ఉంది. మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి ఏది భయపడాల్సిన పని లేదు. వీళ్ళ కేసులకు వీళ్ళకి దీనికి ఓడేం భయపడదు. తెలుగుదేశం పార్టీ అసలు భయపడదు లేండి. ఏమైతే చెప్పండి, ఏమీ కావు. ఆ కేసుల దెబ్బకే తెలంగాణ లేచిపోయింది. ఇందాక మనవాడు చెప్పినట్టు మల్లికార్జున చెప్పినట్టు నిజంగా ఈ దరిద్రుని కంటే ఆ దరిద్రుడు చాలా మేలు బాగానే పనిచేశాడు అక్కడ తెలంగాణలో. అంటే ఒక ఇరిగేషన్ గానీ ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ గానీ హైదరాబాద్ సిటీకి ఆయన కొత్త ఏం చేసేది లేదు, దానికి అదే డెవలప్ అవుతూ ఉంటుంది హైదరాబాద్. ఈయనేం చేసింది ఏం లేదు కానీ రూరల్ సెక్షన్ లో బాగా చేశాడు. కానీ రూరల్ సెక్షన్ లో సీట్లు ఎక్కువ పోయినాయి. అంటే అహంకారం మెయిన్ గా కేసీఆర్ దెబ్బ కొట్టింది అహంకారం. గుర్తుపెట్టుకోండి, అహంకారం మనిషిని నాశనం చేసేస్తుంది. కేసీఆర్ కంటే ఈయన 10 ఆకులు ఎక్కువ ఉన్నాడు, అవునా? మన జగన్మోహన్ రెడ్డి 10 ఆకులు ఎక్కువ ఉన్నాడు. కార్యకర్తలకు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు, 7 వరకులు ఇవ్వలేదు. సరే పోయేది గ్యారంటీ. అంటే అంత ఇంత పనిచేసేవాడో పోయినాడు ఆడ. రేవంత్ బ్రహ్మాండం కొట్టేసినాడు, నిలబెట్టినాడు, దీనికి నిలబడినాడు. వాళ్ళ దానిలో తప్పులకంతా నిలబడినాడు. నువ్వు ఆయన ఒకటంటే ఈయన 4 అంటున్నాడు. జనానికి కూడా సరిపోయింది. అందుకే మన సార్ కూడా చాలా మార్చుకున్నాడు. గతంలో మన సార్ స్పీచ్లకు ఇప్పుడు సార్ స్పీచ్లకు చాలా తేడా ఉంటుంది, గమనించండి. అంటే ఈ దుర్మార్గులకు అట్లే ఉండాలి. ఏం చేయాలి? మనం కూడా ఈరోజు నియోజకవర్గంలో గతంలో ఏ రోజు లేదు అంటే ఒక వల్గర్ గా మాట్లాడడం కానీ ఇంకోటి కానీ ఏదైనా పద్ధతిగా మాట్లాడతాం. అంటే జనం కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా పబ్లిక్ లో మాట్లాడినా ఏదైనా ఆ సోషల్ మీడియా పెడితే లైక్లు 200, 300 వస్తున్నాయి. తిట్టామనుకో ఏదైనా కొడకానే అనుకో లక్ష వస్తుంది ఎమ్మడే, అవునా? అంటే పబ్లిక్ కూడా సో అది కోరుకుంటా ఉన్నారు. లేకపోతే మంచిగానైనా చక్రపాటి నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు, నేను ఇది చేసినా నువ్వేం చేసావు చూపించాను, ఏం రా కొడక ఏం చేసావు అన్నావు అనుకో అయితే సోషల్ మీడియా సొమ్మని లేస్తుంటుంది అది. సో ఈ విధమైన వాతావరణం ఉంది ఇప్పుడు. మంచిగా అడిగినా వాళ్ళు స్పందించడం, మంచిగా మర్యాదగా అడిగినా ఏం చేసావు చెప్పు నాయన అంటే ఆయన నేను చేశాను, నా డబ్బులు చూసి పెట్టాను, నా డబ్బులు అదే బరగొడ్లకు 2000 ఇచ్చినట్టు చచ్చిపోతే. నన్ను తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు, ఏడ ఒక కాలువ తయారు చేసింది లేదు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, అవునా? ఎడలు కట్టా అంటే ఏడే లేదు. 95.5% అయిపోయింది శాతం. అదే 0.5 గల్లు పక్కన 95 కలుపుకుంటే నేను 0.5 గల్లు ఏమైనా కలుపుకుంటుంటారు కదా. సో ఈ విధమైన పరిపాలన తప్ప ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన ఏది లేదు. దీని తర్వాత ఉంటది. రేపు మనం అధికారంలోకి వస్తున్నాం. ఎవరైతే మన నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు చేశారో వాళ్ళని ఉప్పటిని కూడా ఈసారి చంద్రబాబు ఏదైనా పొరపాటున కొంచెం ఏదైనా, ఎందుకంటే ఆయన సీనియరు అనుభవం నాయకుడు అన్ని చూసినాడు కాబట్టి ఆయన కొంచెం మెత్తగా ఉంటాడేమో నాకు తెలిసి. ఆయన కూడా ఉండడు ఈసారి, పైన ఉన్న ఎవరు ఉండేటట్లేడులే. లోకేష్ బాబు మాత్రం పొరపాటున కూడా ఉండడు, అది ములాదలేసుడు. పొరపాటున కూడా ఉండడు. సార్కి ఏం చెప్పుకుంటాడు, ఏం ములాద లేదు. ఎందుకంటే పాదయాత్రలు కానీ మళ్ళా కానీ ఎప్పుడు కలిసి అన్నా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాడు. ఎప్పుడు కలిసినా ఎవరిని ఇడిచిపెట్టేది లేదన్నా. రెడ్ బుక్లు ఎక్కినోడల్లా నా కూడా ఖచ్చితంగా తోలు తీయాల్సిందని చెప్తుంటాడు. సార్ రెడ్ బుక్లు ఎక్కిన లిస్టు రేపు సార్ చెప్పి నేను వెళ్ళదు.
రేపు మీరు నేను చెప్తే తింటారా నాయనా, నేను ఆయన మాట తింటానా? సో అది జరగదు ఇంకా. ఎందుకంటే వీళ్లకు ఇవ్వాల్సిందే. నాకు కూడా అనిపిస్తుంది ఇవ్వాల్సిందే లేరా కొంతమంది, కానీ ఎందుకంటే ఆ పాపం మళ్ళీ దయ పట్టుకుంటుంది నా కొడుకు మళ్ళీ. సో ఖచ్చితంగా జరుగుతాయి. మంచి వాళ్ళను పనిచేసే వాళ్ళు నా పార్టీలో కూడా ఉన్నారు. ఖచ్చితంగా పట్టుకరండి. మీరు పట్టుకొస్తే మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది. తప్పకుండా చాలా మంది చేరబోతున్నారు పార్టీలో. ఎందుకంటే వాళ్ళనే మన నియోజకవర్గంలో మీకు ఇంతకుముందు చెప్తుంటా, దాదాపు 14-17 కేసులు వైఎస్ఆర్సీపీలో. మనోడే కదా మొన్న వేరే పాపం మొన్న జైలు పోయొచ్చా. అటువంటి వాళ్ళ 14-17 కేసులు వైఎస్ఆర్సీపీల మీద పెట్టేవి. చూడు ఇటువంటి వాళ్ళు ఇల్లు మనం అపోజిషన్ మీద పెట్టకుండా అప్పుడు వీళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ దూరాలు ఎవడు మాట్లాడకూడదు, ఎవడు బెదిరియకూడదు, ఎవడు అడగకూడదు. బెదిరించేయాలని అడుగుతూనే కేసులు పెడుతుంటే. సో ఈ అరాచక పాలన పోవాలా, అందరం కలిసి కష్టపడదాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని